40,000, 50,000 ఈవెన్ రూ. 1,00,000 సంపాదించే క్రియేటర్లు కూడా ఏఐనైతే వాళ్ళ ఛానల్స్‌లో యూజ్ అయితే చేసుకుంటున్నారు. సో, పూర్తిగా మనం ఏఐ ఛానల్స్ మానిటైజ్ చేసేసి మీన్స్ ఆటోమేషన్ చేసేసి దాన్నొదిలేస్తే మనకు అమౌంట్ వచ్చేస్తుందని కొంతమంది భ్రమలో అయితే ఉంటారు. కొంతమంది ఇలా చెప్తున్నారు గూడా. బట్ ఇంకొంతమంది ఏం చెప్తారంటే మీరు ఏఐ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేసినా అండ్ మీకు స్టార్టింగ్‌లో కొద్దిగా వ్యూస్ వచ్చి కొద్దిగా ఛానల్ గ్రో అయినట్టు అనిపించినా బట్ ఫ్యూచర్‌లో ఎప్పుడైతే మనకు మానిటైజేషన్ రివ్యూకెళ్తుందో అప్పుడు మీ ఛానల్ అయితే ఎళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీరు డిమానిటైజ్ అయిపోయామో, లేదా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ కాకపోవడమో, ఇలా అవుతుందని జెప్పేసి కొంతమందయితే చెప్తున్నారు. సో, అసలు నిజమేంటి? మనము మన ఛానల్స్ అంటే మన ఛానల్‌లో వీడియోస్‌కి మనం ఏఐ వాడొచ్చా? సో, వాడితే అది ఎంతవరకు వాడాలి? అండ్ ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయా? అండ్ ఇలాంటి విషయాలన్నీ చాలా మందికైతే డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ మనం ఈ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే క్లారిఫై అయితే చేసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అప్పుడే మీరు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ అది క్లియర్‌గా అయితే అర్థమైతే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్స్‌లో వీడియోస్‌కి మనం ఏఐ వాడొచ్చునా? అంటే యెస్ 100% మనం ఏఐ అయితే వాడొచ్చు. సో, ఒకవేళ ఏఐ వాడకూడదు అని ఉంటే మాత్రము యూట్యూబ్ వాడే ఆప్షన్ అయితే ఇవ్వడు కదా! ఏఐని మొత్తం మీరు వాడకూడదని జెప్పేసి ఒక రూల్ అయితే తెచ్చేసాడు కదా! సో, మనం ఏఐ అయితే వాడుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్‌కి. ఇది 100% మనమైతే వాడుకోవచ్చు. సో, యూట్యూబ్‌లో ఒక రూల్ అయితే ఉంది. 80% ఏఐ వాడుకోవచ్చు అండ్ 20% హ్యూమన్ ఎఫెక్ట్ అయితే ఉండాలి. సో, ఈ హ్యూమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్‌గా అయితే చెప్తాను వినండి. మీరు స్క్రిప్ట్ రాయడం అనేది హ్యూమన్ ఎఫెక్ట్. వీడియో రికార్డ్ చేయడం అంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా! కెమెరా ముందర పెట్టుకొని, లైటింగ్ సెటప్ పెట్టుకొని ఇది హ్యూమన్ ఎఫెక్ట్. అండ్ మీరు వాయిస్ ఇస్తున్నారు కదా! మీ ఒరిజినల్ వాయిస్ ఇది కూడా హ్యూమన్ ఎఫెక్టే. ఇలా మీరు ఒరిజినల్ స్క్రిప్ట్ రాసుకొని, మీరే ఒరిజినల్‌గా వీడియో రికార్డ్ చేసుకుంటూ అండ్ ఆ ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ, విజువల్స్ కొన్ని యాడ్ చేసుకోవడం. మేబీ కొన్ని ఫోటోస్ కానీ, కొన్ని మోషన్ గ్రాఫిక్స్ కానీ, కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ అని ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని, టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. ఇలాంటిది హ్యూమన్ ఎఫర్ట్. ఇది 20% ఉండాలని జెప్పేసి యూట్యూబ్‌లో అయితే చెప్తున్నారు. సో, నేను చెప్పేదేమంటే 50% అయితే మీరైతే పెట్టుకోండి. 50% హ్యూమన్ ఎఫర్ట్ అయితే ఇవ్వండి. అండ్ మిగిలిన 50% మీరు ఏఐనైతే వాడుకోవచ్చు. సో, ఎంతో కొంత మీరు మీ ఎఫర్ట్ అయితే పెట్టినారనుకోండి, యూట్యూబ్ వాడు ఎప్పుడు కానీ మీ ఛానెల్‌నయితే తీసేయడు. ఎటువంటి దీని ప్రకారం అయితే తీసేయడు. మీరు ఒక వాల్యూ ప్రొవైడ్ చేసి, మంచి వీడియో క్రియేట్ చేసి, అది 10 మందికి ఉపయోగపడుతుంది అంటే, యూట్యూబ్ వాడు ఎప్పుడు కానీ ఏఐ వాడినారు అని చెప్పేసి అటువంటి వీడియోస్ అయితే తీసేయరు. ఎలాంటి వీడియోస్‌ని ఏఐ వాడినామని చెప్పేసి తీయేస్తారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ హ్యూమన్ ఎఫెక్ట్ అనేది ఇదంతా ఏఐతో క్రియేట్ చేసే. అంటే మీరు వాడే స్క్రిప్ట్, మీరు ఏదైతే చెప్పాలనుకున్న ఆ స్క్రిప్ట్ గాని అండ్ వీడియో కానీ, ఈ విజువల్స్ అన్ని వీడియో ఉన్నాయి కదా! ఇది కానీ అండ్ మీ వాయిస్ ఉంది కదా! ఇది కూడా ఏఐతో జనరేట్ అయితే చేసేసి ఎటువంటి హ్యూమన్ ఎఫర్ట్ లేకుండా మీరు వీడియోస్ చేసినారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఛానెల్ అయితే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయితే ఎగిరిపోతుంది. ఇది నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే పూర్తిగా మీరు ఏఐతో క్రియేట్ చేసి అప్‌లోడ్ చేసేస్తారంటే అక్కడ మీ కష్టం ఏముంది? పూర్తిగా మీరంతా మీరే చేసేస్తున్నారు గదా! అది యూట్యూబ్ వాడే ఓ 10 మందిని చేపించుకొని ఆ అమౌంట్ కూడా వాడే తీసుకోవచ్చు కదా! సో, అలా కాదు గదా! మీ ఎఫర్ట్ అనేది ఎంతో కొంత ఉండాలి. సో, ఆ ఎఫర్ట్ వల్లే మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో, ఏమి వర్క్ చేయకుండా యూట్యూబ్ వాడు మీకైతే మనీ అయితే ఇవ్వడు గదా! సో, ఇలాంటి ఛానెల్స్ అయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఎగిరిపోతాయి. ఫ్యూచర్‌లో ఇప్పుడు ఒకేళ మానిటైజ్ అయిపోయి అమౌంట్ వచ్చినా కూడా తర్వాత మీకు ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎంతో కొంత హ్యూమన్ వాల్యూ ప్రొవైడ్ చేసి మీరు కంటెంట్ క్రియేట్ చేశారంటే ఖచ్చితంగా మీ ఛానెల్స్ అయితే మానిటైజ్ అవుతాయి. అండ్ మీ ఛానెల్స్ ఈజీగా రన్ చేసుకోవచ్చు. అండ్ అన్‌లెస్ అంటిల్ మీరు ఎప్పుడైతే హ్యూమన్స్‌కి ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తారో, ఎప్పుడైతే మీ వీడియోస్ ఖచ్చితంగా ఒక 4, 5 మందికి ఉపయోగపడతాయో అప్పుడే యూట్యూబ్‌లో అయితే సర్వైవ్ అయితే అవ్వగలుగుతారు. అండ్ మీరు దీంట్లో ఏఐ కూడా వాడుకోవచ్చు. అండ్ మీ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. సో, ఓవరాల్ పాయింట్ అయితే ఇదే. మీరు ఎంతో కొంత హ్యూమన్ ఎఫర్ట్ పెట్టి వీడియో చేశారంటే మీ ఛానెల్ ఖచ్చితంగా అయితే మానిటైజ్ అయితే అవుతుంది. అండ్ మీరు ఏఐ యూజ్ చేసినప్పుడు ఎనీ ఆల్టర్డ్ కంటెంట్ ఏదన్నా రియలిస్టిక్ ఇమేజెస్ జనరేట్ చేసినప్పుడు జనరేష్ ఏదైనా రియలిస్టిక్ కంటెంట్ జనరేట్ చేసినప్పుడు మీరు అక్కడ మేడ్ విత్ ఏఐ అని ఉంటది కదా! ఏఐ యూజ్డ్ ఆల్టర్డ్ కంటెంట్ అనేసి అప్‌లోడ్ టైమ్‌లో మీరు ఒకవేళ ఏఐ వాడితే యెస్ అనైతే క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీరు స్క్రిప్ట్ జనరేషన్‌లో ఏఐని వాడుకున్నారు అంటే మేబీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికో అప్పుడు ఇదేం అవసరం లేదు. ఎనీ రియలిస్టిక్ ఇమేజెస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే ఇది యెస్ అనైతే ఇవ్వండి. సో, ఇక్కడ మీరు యూట్యూబ్‌కైతే క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు. సో, నేను ఏఐ వాడాను అని చెప్పేసి. సో, అక్కడేం ప్రాబ్లమ్ ఉండదు. వీళ్ళ ఛానెల్స్ ఏమి ఎగిరిపోవు.
సో, ఇలా మీరు మీ ఛానెల్స్ అయితే మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అయితే వస్తది. ఎంత మంచిగా కంటెంట్ చేసి పెట్టినా మనకి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటారు. సో, ఈ ప్రాబ్లమ్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. మీరు ఒక్కసారి ఆ పాయింట్ అర్థం చేసుకున్నారంటే మీరు ఇంకా ఎటువంటి వీడియోస్ అయితే చూడనవసరం లేదు. మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తది. అండ్ ఆ పాయింట్ నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్‌గా చూసుకుందాం. సో, ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఆ డౌట్ ఎక్కువ మందికుంటే దాని గురించి సెపరేట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే మన ఛానెల్‌లో అయితే వస్తుంది.